హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరైతే చాలా బాగున్నారని చెప్పి ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఫెర్రీ రైడ్ చూపించాను కదండి. వ్యాంకోవర్ నుంచి మనం విక్టోరియా వచ్చిందంతా కూడా ఎక్స్పీరియన్స్ నేను పెట్టాను. ప్లీజ్ మీరు దయచేసి ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే కనుక వెళ్ళి అది చూడండి ఫస్ట్. అండ్ నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము స్పిరిట్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా షిప్ మీద ఉన్నాము. అండ్ ఈ షిప్ నుంచి మనం డీబోర్డ్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే మనము విక్టోరియా స్వాట్స్ బే టెర్మినల్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. సో మీరు చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు షిప్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసేసి స్వాట్స్ బే టెర్మినల్ అనమాట విక్టోరియాలో. సో ఇది ఎగ్జాక్ట్లీ విక్టోరియా సిటీలో ఉన్నది కాదు కదండి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ మనము వెళ్ళాలన్నమాట సిటీకి. ఓకే, సో ఇది వచ్చేసేసి విక్టోరియా స్వాట్స్ బే టెర్మినల్ అనమాట. సో నేను 8 o'clock ఫెర్రీ యాక్చువల్లీ బుక్ చేసుకున్నాను కదా వ్యాంకోవర్ నుంచి. కాకపోతే మనకి ఏంటంటే 7 o'clock దాంట్లో స్పేస్ ఉందని చెప్పి దాంట్లో మనల్ని పంపించేశారనమాట. సో దానివల్ల మనకి ఈరోజు ఈ బటర్ఫ్లై గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి కుదురుతుందనమాట. మేము యాక్చువల్గా ప్లాన్ చేసుకున్న ట్రిప్లో ఏంటంటే బటర్ఫ్లై గార్డెన్స్ అనేది మా ప్లాన్లో లేదు. కాకపోతే ఏదో వేరే యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఏమన్నారు అన్నట్టంటే ఇక్కడ నుంచి మన స్వాట్స్ బే టెర్మినల్ నుంచి మనకి జస్ట్ ఒక 2-3 miles డిస్టెన్స్ అని చెప్పారు. కాకపోతే మేము దిగిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దగ్గర దగ్గర 18 to 20 kilometers డిస్టెన్స్ ఉందన్నమాట ఈ గార్డెన్. సో సరే, ఇంకా మేము తొందరగా వచ్చాం కదా అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసామన్నమాట. సో మాకు చాలా ఫేవరబుల్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటి అన్నట్టు వెదర్ ఈరోజు. సో మేము లక్కీగా ముందే చూస్ చేసుకున్నాం అనమాట. ఏ రోజు బాగా సన్నీగా ఉంది ఆ రోజు వెళ్దామని చెప్పి. సో ఈరోజు ఏంటంటే అరౌండ్ 30 degrees Celsius ఉందన్నమాట మాకు ఇక్కడ. అసలు ఫుల్ బయట అసలు మనం కనుక అడుగు పెట్టామంటే అసలు కాలిపోయేటట్టుంది. కాకపోతే మనం అవుటింగ్కి వచ్చినప్పుడు ఏంటి అన్నట్టంటే ఇట్లాంటి వెదర్ మనకి ఉంటే చాలా మంచిదన్నమాట. ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి. చూడండి, మనకి బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పేసి పెద్దగా బోర్డు ఉంది కదా. ఇదంతా ఏంటంటే ఇండోర్ గార్డెన్స్ అనమాట. సో అసలు మాకు మా మొత్తం ట్రిప్లో కూడా అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అన్నట్టు బటర్ఫ్లై గార్డెనే. ఎందుకంటే ఇట్లాంటిది మనం రోజు ఎక్స్పీరియన్స్ చేయమన్నమాట మన లైఫ్లో. ఓకే, ఇండియాలో ఉండేటప్పుడు ఏంటి అన్నట్టు మనకి బటర్ఫ్లైస్ కానీ లేకపోతే వేరే చిన్న చిన్న యానిమల్స్ కానీ వీటన్నిటికీ ఏంటంటే మనకి ఓపెన్గా తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కెనడాలో ఏంటంటే అవన్నీ కూడా మనకి ఓపెన్గా ఉండవు అనమాట. సో దానివల్ల మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట మనకి. సో ఫైనల్లీ మేము ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామండి లోపలికి. సో నేను చేసిన మంచి పని ఏంటి అంటే నా బ్యాడ్జ్ తెచ్చుకున్నాను అనమాట వచ్చేటప్పుడు. అంటే నా పీస్ ఆఫీసర్ బ్యాడ్జ్ ఉంటుంది కదా, సో అది పట్టుకొని వచ్చాను. సో దానివల్ల ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇచ్చారనమాట. సో నాకు వచ్చేసి వాళ్ళు అరౌండ్ 20% డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు నాకు. సో యాక్చువల్గా వాళ్ళ దగ్గర అకౌంట్ ఉండాలి అని చెప్పారు. కాకపోతే ఇంకా బ్యాడ్జ్ తీసుకెళ్ళాను కాబట్టి నేను, సో ఆ బ్యాడ్జ్ చూపించమన్నారు. చూపించిన వెంటనే వాళ్ళు ఇంకా డిస్కౌంట్ ఇచ్చారు. సో మొత్తానికి మనకి ఎంత అయింది అన్నట్టంటే $20 మా ఇద్దరికి ఈ పర్టికులర్ ట్రిప్ ఏదైతే ఉందో అది అయిపోయింది అనమాట ఈ బటర్ఫ్లై గార్డెన్లో. సో మనకి బటర్ఫ్లై గార్డెన్ స్టార్టింగ్లో ఏంటంటే ఇన్సెక్ట్స్ని పెట్టారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ని వీళ్ళు గ్లాస్ కేజెస్లో పెట్టి మనకి డిస్ప్లే చేశారు. సో దాంట్లో ఫస్ట్ మనం చూసేది ఏంటి అన్నట్టంటే ఈ లీఫ్ కటర్ యాంట్స్ అనమాట. యాంట్స్ అంటే ఏముంది, జస్ట్ మనల్ని కుడతాయి, దాని తర్వాత మనకి నొప్పి మంట వస్తుంది అని చెప్పేసి తెలుసు. కాకపోతే ఇదేంటంటే లీఫ్ కటర్ యాంట్ అనమాట. అసలు మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అది లీఫ్ని కట్ చేసి దాంతో పాటుగా తీసుకెళ్తున్నాయి అన్నమాట. అండ్ అదే లీఫ్ని అవి తింటాయి కూడా మళ్ళీ. సో అది చూసేసరికి నేను ఎప్పుడు కూడా చీమలను అయితే రెగ్యులర్గా చూశాను, కానీ ఇట్లా ప్రతి ఒక్క చీమ ఇట్లా లీఫ్ని కట్ చేసుకుని వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఈ గ్లాస్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ గ్లాస్ బాటిల్స్లో ఏంటంటే ఇవన్నీ గూళ్ళు అనమాట. ఇవి ఏవైతే లీఫ్ కట్టర్ యాంట్స్ ఉన్నాయో ఆ యాంట్స్ యొక్క గూడులు ఇవన్నీ కూడా. అసలు చూసిన వెంటనే అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే అసలు మనసుకి చాలా బాగా అనిపించిందండి. సో మనం యాంట్స్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఈ లీవ్స్ లాగా ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదండి, దీన్ని స్పైన్ స్టిక్ ఇన్సెక్ట్ అంటారనమాట. సో ఇవి ఎలా ఉన్నాయి అన్నట్టంటే ఆ ఆకులు ఉన్నాయి కదా, ఆకులు ఉన్నట్టు కలిసిపోయినాయి. చూడండి, మీకు రైట్ సైడ్లో పెడుతున్నాను ఎట్లా ఉందో ఇన్సెక్ట్ యాక్చువల్గా. సో అది అసలు ఒక్కొక్కటి చూస్తుంటే ఏంటి అన్నట్టంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు. అరే ఇన్ని ఉంటాయా బయట అని చెప్పేసి. కాకపోతే మనం ఏంటంటే చెట్లు చేమలు మొత్తం పోయి ఆకులు కోయడం, పూలు కోయడం ఇవే చేస్తుంటాం కదా ఎక్కువ.
సో అట్లా. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది స్టిక్ ఇన్సెక్ట్. అసలు చూస్తున్నారా ముందు ఎలా ఉందో, ఒక స్టిక్ లాగా ఉంది అంతే. అసలు 2 నిమిషాలు నేను అది ఆలోచిస్తున్నాను అనమాట, అది స్టిక్కా లేకపోతే ఏంటి అని చెప్పేసేసి. అసలు ఇన్సెక్ట్స్లో ఇన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి కూడా మేము ఫస్ట్ టైం అక్కడ, అంటే ఉంటాయని తెలుసు, కాకపోతే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం మనం ఇక్కడికి వచ్చిన తర్వాతనే అండి. ఇది చూడండి, ఇది మీడియం లెగ్డ్ కార్టియడ్ అనమాట దీని పేరు. సో ఇది మీరు చూసినట్టు అయితే మీకు రైట్ సైడ్లో మీకు ఇమేజ్ పెడతాను చూడండి, యాక్చువల్గా అది చూడ్డానికి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో చూడ్డానికి గ్రీన్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ లోపల మీరు గ్లాస్లో చూసినట్టయితే మనకి మొత్తం పేల్ ఎల్లోలో ఒకటి ఉంది. దాని తర్వాత సైడ్కి మనకి ఏంటంటే అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి, ఆ గ్రీన్ కలర్ది కనిపిస్తుందా మీకు? అది ఇదనమాట. ఇది ఏంటంటే మీడియం లెగ్డ్ ఇన్సెక్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటి అన్నట్టంటే గెయింట్ స్టిక్ ఇన్సెక్ట్ అనమాట. ఇందాక కూడా మీరు ఒక స్టిక్ ఇన్సెక్ట్ని చూసారు కదా. సో ఈ పైన చూడండి గ్రీన్ కలర్గా అదేంటంటే మనకు కొమ్మల్లాగా కనిపిస్తుంది అనమాట. నేను చూసి నాకు అర్థం కాలేదు. మీకు రైట్ సైడ్లో ఇమేజ్ పెట్టాను చూడండి. సో ఇది కొమ్మల్లా ఉంటాయి అన్నమాట. కొమ్మల్లా ఉంటే కాకపోతే అవి కొమ్మలు కాదు, ఎదురుగా చూస్తున్నారో అది మొత్తం కొమ్మలా ఉంది, కానీ అది ఇన్సెక్ట్ అనమాట అట్లా. సో ఫైనల్లీ మనం ఈ ఇన్సెక్ట్స్ అన్నిటిని చూసిన తర్వాత ఇవన్నీ గ్లాసెస్లో ఇట్లా పెట్టారు చూడండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే క్రీచర్స్ అనమాట. మనకి ఏంటంటే మెయిన్ మనకి ఇక్కడ వచ్చింది ఎందుకు అన్నట్టంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఇక్కడ మన బటర్ఫ్లై గార్డెన్స్లో దగ్గర 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళే ఇక్కడ మనకి కుకూను, దాని తర్వాత ఏదైతే బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఉంటుందో ఆ లైఫ్ సైకిల్ అంతా కూడా ఎలా జరుగుతుంది అనడానికి కూడా క్లియర్గా ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టారనమాట. చూడండి, ఇప్పుడు మనం ఒక్కసారి ఈ డోర్స్ మధ్యలో నుంచి ఓపెన్ చేసుకుని వస్తే మొత్తం ఒక అమెజాన్ అడవుల్లో ఉన్నట్టు ఒక చిన్న వైబ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి గౌతమ్ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది. అండ్ దాని లోపల నుంచి వీళ్ళు ఒక న్యాచురల్ దాన్ని ఏమంటారు, ఇది క్రియేట్ చేయడానికి వాళ్ళ పొగలు అవి కూడా వదులుతున్నారు అనమాట. ఇక్కడ చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ ఏదైతే ఉందో మొత్తం మన ఇండియాలో ఉండే టెంపరేచర్ మెయింటైన్ చేశారండి వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఈ చెట్టు చేమలు ఇవన్నీ బతకాలి అంటే వాళ్ళకి అదే ఆప్షన్ అనమాట. సో ఇది చూడండి, ఇప్పుడు మీకు ఇవి పైనుంచి కింద వరకు ఇట్లా చేశారు కదా, ఈ బటర్ఫ్లై ఏంటంటే వాటి మీద ఫీడ్ చేస్తుంది, అంటే తింటుంది. అది ఒక టైప్ ఆఫ్ మేత అనమాట వాటికి. సో మాకు ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బటర్ఫ్లైస్ ఏవైతే పోతున్నాయి ఇక్కడ అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి. అండ్ ఈ కప్ అని చూడండి, ఇది పాయిజనస్ కప్ అంట. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే అవి ఫ్రెండ్లీ అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ మాకు ఇక్కడ ఇంకొకటి మాకేం కనిపించింది అంటే, మనకి బయట స్టార్ ఫ్రూట్ అని చెప్పేసి కొనుక్కొని తింటాం కదండి. సో ఆ స్టార్ ఫ్రూట్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపించింది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చెట్టు మీద. సో మనకి మెయిన్ ఏంటంటే బటర్ఫ్లైస్ గురించి తెలుసుకోవడం ఇక్కడికి వచ్చిన తర్వాత. సో చూస్తున్నారు కదండి, ఇవంతా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లై ఇవన్నమాట. ఎగ్స్, దాని తర్వాత క్యాటర్పిల్లర్, దాని తర్వాత క్రైసాలిస్, దాని తర్వాత అడల్ట్ బటర్ఫ్లై. సో ఇవన్నీ కూడా మనకి బటర్ఫ్లై లైఫ్ సైకిల్లో ఇవన్నీ పార్ట్స్ అనమాట, 4 స్టేజెస్ అనమాట. సో మనకి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకి షెల్స్ కనిపిస్తున్నాయి చూడండి, గ్రీన్ కలర్గా, బ్రౌన్ కలర్గా, ఎల్లో కలర్గా. అండ్ దాని తర్వాత పైన వచ్చేసి మీకు ఎగ్స్ కనిపిస్తున్నాయి కదా. వీళ్ళు ఏంటంటే మనకి ఓపెన్ ఎయిర్లో ఎలా ఉంటుంది అంటే బటర్ఫ్లై డిఫరెంట్ ప్లాంట్స్ మీద వాళ్తుంది కాబట్టి ఇంకా అక్కడ పెట్టుకుంటూ వెళ్తాయి. కానీ ఇక్కడ ఏం చేశారు అన్నట్టంటే వీళ్ళు ప్రాపర్గా ఒక దగ్గరే పెట్టేసి అక్కడే వీళ్ళు దాన్ని ఏమంటారు, మనకి లైఫ్ సైకిల్ అంతా ఎలా అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. సో చూడండి, బటర్ఫ్లై లైఫ్ సైకిల్ చూస్తున్నారు కదా. అండ్ ఎక్కువగా మీరు చూసే బటర్ఫ్లైస్ ఏంటంటే ఈ బ్లూ కలర్గా కనిపిస్తుంది కదా, అవి వాటి ఫెదర్స్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మొత్తం బ్లూ ఉంటుందన్నమాట. అవుటర్ సైడ్ అంతా కూడా బ్రౌన్ ఉంటుందన్నమాట అలా. సో మాకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి. ఎందుకంటే బటర్ఫ్లైస్ అన్నీ వచ్చి మన మీద వాళ్తుంటాయి, దాని తర్వాత మన తల మీద, మన కాళ్ళ మీద, మన చేతుల మీద. సో ఎంత సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టంటే చాలా అసలు డిఫరెంట్ ఫీలింగ్ వస్తుందిలేండి. అయ్యో ఈ కప్పని చూడండి, ఇది ఇందాక నుంచి అది నీళ్ళలోకి పోదామని చాలా ట్రై చేస్తుంది అనమాట. కాకపోతే పోయి మన చేతికి దొరికింది, మనం ఊరుకుంటాము, వెంటనే ఫోన్ తీసి వీడియోలు తీస్తూనే ఉన్నాం అనమాట అది చూసినామంటే. సో మనకి కొద్దిగా ముందుకు వచ్చినామంటే ఇందాక మనం సైడ్ నుంచి గౌతమ్ బుద్ధుని చూసాం కదండి. సో ఇది ముందు పార్ట్ అనమాట. ఇక్కడ చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, దాని మీద నుంచి చూస్తుంటే అసలు ఎక్కడో మనము అడవుల్లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అండ్ మీరు చుట్టుపక్కల కూడా అబ్జర్వ్ చేయండి, ఏంటంటే బ్లూ కలర్ బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ జంతువులన్నీ కూడా మనకి ఓపెన్గా వదిలేసి ఉన్నాయన్నమాట. మనకి టాటాయిస్లు, దాని తర్వాత చిన్న బర్డ్స్ అవన్నీ ఓపెన్గానే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూడా ఏంటంటే బటర్ఫ్లైస్కి ఫీడింగ్కి పెడతారనమాట వాళ్ళు.
అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లూ కలర్గా బటర్ఫ్లై తిరుగుతుంది చూసారా అండి ఇది. సో అట్లా అవన్నీ వచ్చి మన మీద వాడడం అవన్నీ చేస్తుంటాయి. చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది మనకి. కాకపోతే నేను ఎంతైతే కుదిరితే అంత నేను ఆ బటర్ఫ్లైస్ అన్నిటిని క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశానండి. కాకపోతే అవి ఒక్క చోట నిలుచుకోవు కదా, అవన్నీ ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉంటాయి. బట్ చాలా అంటే చాలా కష్టపడ్డానండి. జస్ట్ బటర్ఫ్లై ఇవి సరిగ్గా రావడానికి చాలాసేపు పట్టింది నాకు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇందాక మనం లైఫ్ సైకిల్ అని చెప్పేసి చూసాం కదండి ఇందాక విండో గ్లాస్లో. సో ఇది లైవ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఈ బటర్ఫ్లైస్ అన్నీ కూడా మనకి స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 అడల్ట్ బటర్ఫ్లై అయ్యేటప్పుడు మొత్తం ఏదైతే క్యాటర్పిల్లర్ అవన్నీ ఉంటాయో దాంట్లోంచి చొచ్చుకొని ఆ షెల్లోంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. మీరు చూసినట్టయితే చాలా వరకు ఆ షెల్ బయటనే ఉన్నాయి చూడండి, ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చినాయి బటర్ఫ్లైస్. ఇదిగోండి ఇవన్నీ బ్లూ బటర్ఫ్లైస్ భలే ఉన్నాయి కదా. సో మనం అలానే ముందుకు వచ్చేస్తే ఏంటంటే రైట్ సైడ్లో మనకి రెడ్ ఫుటెడ్ టొటాయిస్ కనిపిస్తుంది. సో చాలా ఉన్నాయన్నమాట ఈ తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఈ తాబేలుతో పాటు ఏంటి అన్నట్టుంటే మనకి మకావ్ కూడా కనిపించే చూడండి. ముందు ఏదైతే బర్డ్ ఉందో అది మకావ్ అనమాట. సో అది పైన నించొని ఉంది, కింద ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రెడ్ ఫుటెడ్ టొటాయిస్ అనమాట. సో చూడడానికి చాలా బాగున్నాయండి. అండ్ ఇవేంటి అన్నట్టంటే పక్కనే చిన్న నీళ్ళలాగా, ఇది చిన్న లేక్ లాగా చేసి పెట్టారనమాట. సో దాంట్లో అవి కావాల్సినప్పుడు ఇక్కడికి వచ్చి ఫీడింగ్ చేసుకుని వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఆ నీళ్ళలోకి ఒకటి వెళ్తుంది కదండి అవతలకి, సో అట్లా అది నీళ్ళలోకి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. బాగుంది చూడ్డానికి. నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి మీరు యూట్యూబ్ షార్ట్స్లో. Hi. Come on. Hi. Oh wow. Boy, good shadow. Oh my god. So cute. Slowly trying to train him. Oh. Does he speak or? Not really. He's not one of our well-known ones. He can say hello and hi and bye-bye, but Okay. very selective. Chili, the gray one over there, who has an apple, she's the one who's really good at talking. So if you can whistle, she'll whistle back at you. Oh wow. Yeah. What's his name? This one's Shadow, Shadow. and around 40-ish years old, very loud. Oh wow. One thing about macaws is that they can have they have such great lungs that they can make sounds that are around 110 decibels. Oh wow. So that's like as loud as a large motorcycle standing beside you. So, Wow. That's so but cool. they're very smart. So Oh, very smart. సో మనం అట్లనే ముందుకు వచ్చేసరికి మనకి ఇక్కడంతా కూడా కొద్దిగా ఎలివేటెడ్గా ఉందన్నమాట. సో ఇందాక మనము ఆ టొటాయిస్ దగ్గర మనం చూసాం కదండి, పక్కన ఒక చిన్న లేక్ లాగా వీళ్ళు చేశారని చెప్పి. సో ఆ లేక్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కోయి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. గోల్డెన్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, వైట్ కలరు, దాని తర్వాత బ్రౌన్ కలరు, ఇవన్నీ. ఈవెన్ నేను లైట్ గ్రీన్ కలర్ కూడా చూసాను అనమాట ఫిష్ దీంట్లో. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనము ఇండియాలో పొలాల్లో వీటిల్లో వెళ్ళినప్పుడు ఇట్లా ఫిషెస్ తిరుగుతూ ఉంటాయి కదండి, హాయిగా చూడడానికి భలే అనిపిస్తుంది కదా. సేమ్ అదే ఫీలింగ్ అనమాట మాకు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ ఫిషెస్ అవన్నీ చూస్తే ఆ అనుభూతి అనేది చాలా అద్భుతంగా ఉండింది మాకు. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి, ఈ బర్డ్ వచ్చేసేసి మనకి కెరేబియన్ ఫ్లెమింగో అనమాట. సో ఇది మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంది, ప్లస్ ఇది ఏంటంటే ప్రస్తుతానికి తింటుంది, దానికి ఏది దొరికితే అది తింటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లెమింగోని చూడడం కెనడాలో ఏంటంటే నేను ఫస్ట్ టైం అనమాట ఈ బటర్ఫ్లై గార్డెన్లోనే చూస్తున్నాను ఫ్లెమింగోని. అండ్ బయట నేను చూసినట్టు కూడా నాకు ఎక్కడ గుర్తులేదండి. కెనడాలో అయితే ఐ డోంట్ థింక్ సో, అంటే నేను పర్సనల్లీ చూడలేదు. సో ఈ ఫ్లెమింగో ఒకటి ఏంటి అన్నట్టంటే మనకి అంటే బయటికి జనరల్గా కలవడానికి లేకుండా ఇవన్నీ కూడా మనకి ఫెన్సెస్ లాగా వేసి పెట్టేసి ఉన్నారనమాట. అంటే మనకి చూడడానికి పక్కనే ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే మనం చాలా ఎలివేటెడ్ ఉంటాం అనమాట పైకి. కాకపోతే బటర్ఫ్లైస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న గ్రీన్ ఇగువానా కానీ ఏవైతే లిజర్డ్ ఉంటుందో అవన్నీ కూడా ఏంటంటే బయట ఫ్రీగానే తిరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదండి, ఇది ఈ చెట్లు ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ అట్మాస్ఫియరిక్ ఫీల్ని తెప్పించడానికి మనకి ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ టైం నేను చూడడం అనమాట. ఒక మన బటర్ఫ్లై ఏం చేస్తుంది అన్నట్టంటే ఈ వాటర్ మిలన్ పీస్ ఉంది కదా ఎదురుగా, ఆ వాటర్ మిలన్ తింటుంది అనమాట. అది చూసేసరికి నాకు చాలా అంటే చాలా యూనిక్ అనిపించింది అండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక బటర్ఫ్లై
ఇలా వాటర్ మిలన్ని తినడం అనేది నేను అసలు చూడలేదన్నమాట. సో ఇప్పుడు మనము ముందుకెళ్ళేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ కనిపించినాయి. సో ఇది కప్పలు అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్పలు టెక్నికల్లీ. సో మీరు చూస్తున్నారు కదా ఇందాక ఒకటి ఎల్లో బ్యాండ్ పాయిజన్ ఫ్రాగ్ అనేది, ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ కూర్చుంది కదా ఫ్రాగ్ అది. సో ఇదేంటంటే పాయిజనస్ ఫ్రాగ్ అనమాట. మనం ఇందాక ఫస్ట్ ఎంట్రన్స్లో ఏమైందంటే అది దారి తప్పిపోతుందో లేకపోతే అది తప్పించుకుందో తెలియదు కానీ, సో ఈ ఫ్రాగ్ సేమ్ ఇదే మనము అక్కడ చూసామన్నమాట. కాకపోతే ఇవన్నీ కూడా పాయిజనస్ ఫ్రాగ్స్ ఇవి. ఇది చూడండి ఇది కోబాల్ట్ పాయిజనస్ ఫ్రాగ్ అనమాట. చూడండి దానిపైన ఎల్లోగా వచ్చి మొత్తం నల్లగా ఒక నింజా ఉన్నట్టుంది కదా అది, కానీ అవి పాయిజనస్ అంట. మరి ఎంత పాయిజనస్ ఎంత ఎక్స్టెంట్ అనేది మనకు అంత ఐడియా లేదు. ప్లస్ ఇది బ్లూ అండ్ బ్రౌన్స్ డార్ట్ ఫ్రాగ్ అనమాట. ఇది ఎక్కడుందా అని చెప్పి చాలా వెతకడానికి ట్రై చేసాం, కానీ ఇది ఎక్కడో లోపలికి కూర్చొని ఉందండి దాక్కొని. ఇది చూస్తున్నారు కదా మొత్తం దాక్కొని కూర్చుంది అనమాట. సో అట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ పాయిజన్ ఫ్రాగ్ అనమాట. సో బ్లూ పాయిజన్ ఫ్రాగ్ని ఏంటి అన్నట్టు వాళ్ళు బయటికి వదిలిపెట్టారనమాట. అంటే వాళ్ళని అడిగితే ఏమన్నారు అన్నట్టుంటే గోల్డెన్ కానీ ఎల్లో కానీ ఈజ్ ఫైన్, కాకపోతే బ్లూ కానీ లేకపోతే ఇందాక చూసిన మనము బ్లాక్ కలర్లో ఉండింది కదండి కింద, అది కానీ వాళ్ళు బయటకు వదిలిపెట్టారంటండి అది అట్లా, ఎందుకంటే అవి చాలా డేంజరస్ అని చెప్పిందాము. చూడండి ఇది వచ్చేసి గోల్డెన్ పాయిజనస్ ఫ్రాగ్. సో ఇది ఓకే ఫైన్, దీన్ని వదిలిపెట్టవచ్చు, కాకపోతే బ్లూ దాన్ని మాత్రం వదిలిపెట్టలేమని చెప్పారు. సో చూడండి ఎలా ఉన్నాయో రెండు ఫ్రాగ్స్ అక్కడ దూరం నుంచి లోపలికి చూసేసరికి భలే ఉన్నాయి కదా అవి అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అన్నట్టు మింట్ గ్రీన్ పాయిజనస్ ఫ్రాగ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందాక చూపించిన గోల్డెన్ కానీ లేకపోతే బ్లూ కానీ లేకపోతే ఎల్లో కానీ ఈ మింట్ గ్రీన్ కానీ ఇవన్నీ ఏంటంటే పాయిజనస్ ఫ్రాగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒకటే జాతికి చెందినవి. ఓకే, సో ఇవి కనుక కరిసాయి అన్నట్టంటే మనకి డెఫినెట్లీ మనకి డాక్టర్ అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ నేను ఇదే చూస్తున్నప్పుడు ఏమైందో చూడండి, ఇట్లా ఒక బటర్ఫ్లై వచ్చేసి నా కాలు మీద వాలిందనమాట. అసలు అది వాలేసరికి ఎంత మంచిగా అనిపించింది అన్నట్టంటే అసలు ఒక చిన్న స్మైల్ వచ్చేస్తుంది అనమాట మన ఫేస్లో అట్లా. ఇది చూడండి ఇప్పుడు మీకు దతురా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? ఈ దతురా ఫ్లవర్స్ వెనకాల చూడండి మొత్తం ఒక ఫ్లెమింగో, దాని తర్వాత కోయి ఫిషెస్, దాని తర్వాత ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫ్రాగ్స్ కూడా ఉండొచ్చండి. ఎందుకన్నట్టంటే అవి ఫ్రీగానే తిరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ బటర్ఫ్లై గార్డెన్స్ ఏంటి అన్నట్టంటే మనకి ఆ ప్రాపర్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. అంటే రియల్ యానిమల్స్ మన చుట్టుపక్కల తిరుగుతుంటే మనకి ఎలా ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి. సో కాబట్టి అలా చాలా అంటే మాకు మేము ఈరోజు చేసిన విక్టోరియా ట్రిప్లో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అన్నట్టంటే ఈ బటర్ఫ్లై గార్డెన్స్ అనమాట. సో ఫైనల్లీ ఈ ఫ్రాగ్స్ యువతల సైడ్ నుంచి మనకి మకావ్ కూడా చూసాము, అండ్ అవతల ఏమో ఫ్లెమింగో కూడా చూసాం. ఫ్లెమింగో చూసిన తర్వాత ఏంటంటే మనం మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుకి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఈ చెట్లన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎడిబుల్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ బటర్ఫ్లై గురించి ప్రతి దగ్గర ప్లగ్ కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇవి క్యాటర్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పెద్ద పెద్ద ఆకుల మీద వెనక సైడ్లో పెట్టి ఉంటాయి అన్నమాట. మేము చాలా వరకు అబ్జర్వ్ చేసాము చెట్ల మీద. సో ఈ క్యాటర్ పిల్లర్స్ ఏంటి అని అంటే బటర్ఫ్లైస్ ఏం చేస్తాయంటే ఒక ఆకుకి వెనకాల సైడ్ పెట్టేస్తాయి, అండ్ దాని తర్వాత ఆ ఆకుల్ని కూడా ఇది తింటూ ఉంటుంది అన్నమాట. సో అవన్నీ చూస్తే మనకి అసలు మొత్తం చిన్నప్పుడు చదువుకున్న బయాలజీ అంతా మనకు గుర్తొస్తుంది అనమాట ఇప్పుడు. సో ప్రతి చోట మనకి ఈ సెంటర్లో ఏం చేశారు అన్నట్టు ఈ పింక్ కలర్ అంటే రెడ్ అనుకోండి, ఈ రెడ్ కలర్ ఏవైతే హ్యాంగింగ్ బాల్స్ ఉన్నాయో అవి ఈ బటర్ఫ్లైస్కి తినడానికి కోసం పెట్టారనమాట. అవి ఏంటో మనకి అంత ఐడియా లేదు, ఎంతసేపు వాళ్ళు ఫీడింగ్ అనేది చెప్పారనమాట. సో ఇది చూసారా, ఇదేంటంటే మనకి గెయింట్ లీఫ్ ఇన్సెక్ట్ అనమాట. చూడండి సేమ్ ఆకే, అసలు మనం చూస్తే అది ఆక లీఫ్ అని చెప్పలేం. సో మీరు ఎదురుగా చూస్తున్నారు కదండి, అసలు అది మొత్తం ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ అనమాట. ఇవన్నీ లీఫ్ ఇన్సెక్ట్స్. సో చూస్తే ఎట్లుందో చూడండి, అవన్నీ కూడా అసలు అది మూవ్ అవుతుంది చూడండి ఒకసారి లీఫ్ ఇన్సెక్ట్. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి ఇది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇట్లా ఈ ఇన్సెక్ట్స్ని వాటిని చూడలేదన్నమాట. సో నాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఇవన్నీ. అసలు ఆకుల్లాగా ఉండే ఇన్సెక్ట్స్ ఏంటి, మళ్ళీ అది మూవ్ అవ్వడం ఏంటి, అది చూడండి అది ఎట్లా మూవ్ అవుతుందో మీకు కనిపిస్తుందా? అది ఆ హెడ్ పక్కన దాంట్లో నుంచి ఇట్లా రెండు వాటి చేతులేనండి అది పెట్టుకునేసేసి అది నెమ్మదిగా ఆకును కట్ చేసి తినడానికి ట్రై చేస్తుంది చూడండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ గ్లాస్ లోపల చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు పైన చూసారంటే అది ఎల్లో కలర్లో ఉంది, కిందవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా ఇన్సెక్ట్సే మనకి. చూడండి ఇవన్నీ కూడా ఇన్సెక్ట్సే.
మనం ఇంకొద్దిగా ముందుకెళ్తే ఏంటంటే ఇక్కడ మనకి డ్వార్ఫ్ అనేది కనిపిస్తదండి. డ్వార్ఫ్ కేమెన్ అనమాట ఇది. అదేంటంటే ముసల్లాంటిదే. కానీ చూడండి ఒకసారి అది మనం గనక పైన నీళ్ళ ఫ్లోర్ మీద నుంచి చూస్తేనేంటంటే మనకు ఒక చిన్న కళ్ళు అది ఎంత పొడవుందో ఏంటో అనిపిస్తది. కాకపోతే అది చూసారు అంటే మనకు నిలువుగా నించుందనమాట అది. చూసారా? నాకసలు అది చూసి భలే నవ్వొచ్చిందండి. చుట్టుపక్కలన్నీ చేపలు పోతా ఉన్నాయి. ఇదొక్కతి పాపం అది దాన్నేమంటారు? ఆ నీళ్ళ బయటకి మొహం పెట్టుకొని చూస్తా ఉందనమాట. దగ్గరికి పోతే మనం అంటే అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉండింది అంటే అది కళ్ళు ఓపెన్ చేసుకొని నన్నే చూస్తున్నట్టు అనిపించిందనమాట. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి. ఇది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇట్లా ఆ డ్వార్ఫ్ కిందకొచ్చి ఇట్లా నించొని జస్ట్ పైన తన మొహం ఒక్కటే పెట్టేసి మనకి సినిమాలలో చూపిస్తుంటారు కదండీ! క్రొకోడైల్స్ మనకి ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా వస్తా ఉంటాయి. జస్ట్ ఇట్లా తల భాగం ఒకటే కనిపిస్తది కదా! సేమ్ అలానే అనమాట ఇక్కడ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుకెళ్తే ఏంటంటే అండి ఇది ట్రాపికల్ పిక్చర్ ప్లాంట్ అనమాట. చూడండి ఇదేంటంటే ఒక చిన్న బ్యాగ్ లాగా కనిపిస్తుంటుంది చూడండి. ఆ ప్లాంట్ ఏదో బ్యాగ్ ఇట్లా వేలాడుతున్నట్టు దాని లోపల మనం ఏలు కూడా పెట్టొచ్చు అన్నట్టు కనిపిస్తుంది చూడండి ఇది. సో ఇదేంటంటే ఇన్సెక్ట్స్ దాంట్లో పడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ మూతి క్లోజ్ చేసేసుకుంటుంది అనమాట. చేసేసుకునేసేసి అది తినేస్తుంది వాటిని. ఇంకోటి ఏంటి అన్నట్టంటే ఇక్కడ లోపల చేపల్ని పెట్టారండి అందరు కూడా. సో ఇదిగోండి ఇందాక చెప్పాను కదా గ్రీన్ ఇగ్నువా అని చెప్పేసేసి ఇదిగోండి ఇదే. సో ఇది అదే బల్లి టెక్నికల్లీ మన లాంగ్వేజ్లో చెప్పాలి అన్నట్టంటే ఒక పెద్ద బల్లి అంతే. సో ఇదేంటంటే ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట ఇక్కడ. సో మనకు కొద్దిగా ఫస్ట్ ఇనీషియల్లీ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది మనకి. కాకపోతే మీరు ఆ వైబ్‌లో ఒక 15-20 మినిట్స్ మీరు అక్కడ లోపల ఉన్నారు అన్నట్టంటే మీకు ఇంకా అలవాటైపోతది. ఏంటంటే చుట్టుపక్కల బటర్‌ఫ్లైస్ తిరగడము, దాని తర్వాత ఇట్లాంటి బల్లులు తిరగడము, ఇవన్నీ కూడా మీకు ఈవెన్ ఆ కప్పలు తిరగడము, దాని తర్వాత టర్టాయిసెస్ ఇవన్నీ తిరగడం కూడా మనకి ఇంకా నార్మల్‌గా అనిపిస్తదనమాట. చూడండి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అది ఎంతసేపు పోకుండా అక్కడే ఉంది. ఇంక నెమ్మదిగా ఫైనల్లీ ఇదిగోండి ఇప్పుడే ఇట్ ఈస్ మేకింగ్ ఇట్స్. సో చూడండి వీళ్ళు సెంటర్లో మొత్తం కూడా ఒక ఫారెస్ట్ లాగా ఉండే వైబ్ అనేది క్రియేట్ చేశారనమాట. సో మీరు నడుస్తూ ఉండాలి. మనకు ఒక చిన్న రోడ్ మ్యాప్ లాగా ఉంటుంది అక్కడ. సో మీరు నడుస్తూ ఉంటే ప్రతి ఒక్క ఏరియాలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీచర్ని పెట్టున్నారనమాట వీళ్ళు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బటర్ఫ్లైస్ అనేటివి కామన్. ఎందుకంటే పేరే బటర్ఫ్లై గార్డెన్ కాబట్టి మీకు బటర్ఫ్లైస్ అనేటివి కంపల్సరీ ఉంటాయి అన్నమాట మీరు ఎటు వెళ్ళినా కూడా. అండ్ మీకు ఇంకొక అద్భుతం చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను. సో నాకెప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ అయితే రాలేదండి, బటర్ఫ్లైస్ అసలు ఏం తింటాయి అని చెప్పి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ లెమన్ ఉంది, దాని తర్వాత ఒక పపాయ అనుకుంటా అది స్లైస్ పపాయ, దాని తర్వాత బనానా ఉన్నాయి. కట్ చేసి ఒక బ్యూటిఫుల్ దాన్ని ఏమంటారు సింబాలిక్గా ఒక బ్యూటిఫుల్ వేలో దాన్ని డిస్ప్లేగా పెట్టేశారనమాట. పెడితే ఆటోమేటిక్గా బటర్ఫ్లైస్ దాని మీద వాళ్ళు తింటున్నాయి. కింద చేపలు, వెనకాల ఫ్లెమింగో, ఇక్కడ బటర్ఫ్లైస్. అసలు చూడడానికి ఎంత మంచి నేచర్ సీనిక్ వ్యూ మనకు కనిపిస్తుంది అన్నట్టు చాలా బాగుందండి. అసలు ఇట్లా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట మనం. ఇంకోటి ఏంటంటే ఆ టెంపరేచర్ కూడా వామ్ ఉండేసరికి మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట.
సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మకావు పక్కనే మనకి ఇంకొకటి ప్లగ్ కార్డ్ ఉంది చూడండి ఇక్కడ. ఇదేంటంటే దీని పేరు లియో అనమాట. ఇదేం చెప్తుంది అనంటే, నాకు కొద్దిగా స్పేస్ ఇవ్వండి ప్లీజ్, గివ్ మీ సమ్ స్పేస్ అని చెప్పేసి చెప్పినా కదా, ఈ బర్డ్కి యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పేసి. సో ఇదేంటి అనంటే, ఈ స్ప్రింగ్ సీజన్ అయ్యేసరికి అది ఎక్కువ హార్మోనల్ అవుతుంది అనమాట. సో దానివల్ల దాని ప్రైవేట్ ప్లేస్ అనేది దానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే రాస్తుంది అక్కడ. సో చూడండి, ఈ మొత్తం సెంటర్లో కూడా ప్రతి ఒక్క కార్నర్లో వీళ్ళు ఒక చిన్న ఫౌంటైన్ లాంటిది, ఒక జలపాతం లాంటిది ఇక్కడ పెట్టారనమాట. ఎందుకంటే ఈ బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా నీళ్లు తాగడము, దాని తర్వాత ఇందాక తొండ అవన్నీ చూసాం కదా, అవన్నీ కూడా తాగడము, నీళ్ళు తాగడము అవన్నీ చేస్తాయన్నమాట. సో దాని కారణంగా పెట్టారు వీళ్ళు దీన్ని. అండ్ మొత్తానికి మనకేంటి అన్నట్టంటే, ఇప్పుడు లాస్ట్లో వెళ్ళే ముందు మళ్ళీ కొన్ని టర్టిల్స్ కనిపించినాయి అనమాట పైన. సో ఈ టర్టిల్ చూడండి, మనకి పక్కన హాయ్ చెప్తుంటుంది చూసారా. చిన్న చిన్నవే ఉన్నాయి, అంటే మనకి పెద్ద పెద్ద టర్టిల్స్ ఏం లేవండి ఇక్కడ, అన్నీ చిన్నగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి నడుస్తుంటే ముద్దు ముద్దుగా చూడడానికి బాగుంటాయి అన్నమాట, మంచిగా. ఓ ఫైనల్లీ మొత్తం ఒక 1.5 hours ఎక్స్ప్లోర్ చేసామండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మాకు చెమటలు అయితే ఫుల్ కారిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే టెంపరేచర్స్ అలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదండి, ఇంత గ్రీనరీ, ఎడిబుల్ ప్లాంట్స్, దాని తర్వాత ఇక్కడ డిఫరెంట్ క్రీచర్స్ ఉన్నాయి కదా. సో దానివల్ల కాకపోతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. మనం రెగ్యులర్ లైఫ్ నుంచి మనము ఇట్లాంటి లైఫ్కి మనము ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే చేస్తామో చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. సో మనము ఎగ్జిట్ దారి నుంచి వెళ్ళేటప్పుడు ఏంటి అన్నట్టు, మీకు అన్ని గుడీస్, దాని తర్వాత బటర్ఫ్లై గార్డెన్కి సంబంధించిన యాంప్లెట్స్, కీ చైన్స్, దాని తర్వాత మగ్స్, టీషర్ట్స్, యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్, అట్లా మొత్తం అన్నీ కూడా పెట్టారనమాట. మేమైతే ఏం చేసామంటే, విక్టోరియా అని చెప్పేసి ఒకటి మ్యాగ్నెట్ ఉందన్నమాట. దాంట్లో అన్ని బటర్ఫ్లై గార్డెన్, బుచ్చర్డ్ గార్డెన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాయి అనమాట, మేము ఏవైతే విజిట్ చేయదలుచుకున్నామో. సో అదొకటి మేము పర్చేస్ చేసాము. దానికి మాత్రం వాడు డిస్కౌంట్ ఇవ్వలేదు. ఎందుకు అన్నట్టంటే, అది ఓన్లీ మీకు అడ్మిషన్స్కి అయితే ఇస్తాం సార్, దీనికి ఇవ్వమని చెప్పారు వాళ్ళు. సో అట్లా మేము ఈరోజు మా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అలా జరిగిందండి. నేను మీకు ఇంకా కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను విక్టోరియా గురించి. మేము ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీకు చూపిస్తుంటాను. సో ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ కరెక్ట్గా మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే, మాకు అక్కడ టూరిస్ట్ బస్ ఒకటి కనిపించింది అనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది, చాలామంది ఉన్నారు దాంట్లో. అండ్ మీరు బస్ తీసుకొని కూడా, ఒకవేళ మీరు విజిటర్స్ అయితే కనుక బస్ తీసుకొని కూడా ఇక్కడికి రావచ్చండి మీరు.